అందరికీ వందనాలు. నేటి పునరుత్థాన ఆరాధనకి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 13వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చదువుకుందాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులమని మీరు తలంచుచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోమయిలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయించమని అతనితో చెప్పాను. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలబడలేకపోయిండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. దేవుడి వాక్యం. ఎంతవరకు చదివమ్మా? 11 వరకు, 17 వరకు చదవమ్మా. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలుగు గనక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను. దేవుడి వాక్యం దించండి. హల్లెలూయా. ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట ఎవరైనా సిద్ధపడి ఉంటే అమ్మా, పాప పడుతుందన్న స్పెషల్ సాంగ్ ఛాన్సెస్. రెండమ్మా, లోపల ఖాళీలు ఉన్నాయి, రండి. ఎక్కడ కూర్చుంటారో కమలమ్మా కొంచెం సార్. నూతనమైనది వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. నేను పరిచయం చేయాల్సింది సోదరి తాళ్ళూరి సుభాష్ని. ఆమె చాలా కాలంగా ఒక అంటే ఇన్నర్గా ప్రభుని విశ్వసిస్తూ బయట అంటే మనల్ని ఎప్పుడన్నా మినిస్ట్రీకి ఎక్కడ వచ్చి చేయండి అని ఇంటి దగ్గర ప్రార్థన పెడతా ఉండేది, కానీ మందిరానికి వచ్చేది కాదు. తన భర్తను ఒప్పించుకొని కుటుంబాలు అంటే ఒక క్రాస్ చేసుకొని రావడం కొన్ని ఏమంటారు, కొన్ని బంధకాలు కొన్ని ఉంటాయి, వాటిలో నుంచి బయటికి రావడం కష్టం. సో ఇది సంవత్సరం
నాతో లాస్ట్ మంత్ చెప్పింది, పోయిన వారం పోయిన నెలలో నేను కొత్త సంవత్సరం నుంచి ఖచ్చితంగా మందిరానికి వస్తాను. అమ్మ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను పోయిన వారం నేను 1వ తారీఖే నేను పరిచయం చేయాలనుకున్నాను. సో మన చర్చి కార్యక్రమాల్లో అలాంటి సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మీ ఇంట్లో ఏదైనా ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే ప్రేయర్ సెల్స్ ఉంటే పెట్టుకుందాము. ఒకవేళ ఏదైనా బిగ్ అకేషన్, ఒక పెద్దది ఏదైనా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే పెద్ద ప్రార్థన కానీ ఇంకోటి కానీ పెడితే సభ్యులందరికీ కూడా దాన్ని, అంటే అందరికీ చెప్తున్నప్పుడు సభ్యులందరికీ కూడా దాన్ని చెప్పాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ రోజు దేవుని వాక్యంలోనికి నూతన సంవత్సరానికి వచ్చాము. మీకు 31వ తారీఖు రాత్రి నేను ఇచ్చిన సందేశం, ద పొజిషన్ ఈజ్ ద పర్పస్ ఫర్ ద పర్పస్. దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి పొజిషన్ ఆ సమయమును బట్టి మనం అక్కడ ఉన్నాము కాబట్టి మన పొజిషన్ను బట్టి మనం దేవుని కొరకై ఆయన ఉద్దేశాలని కూడా మనం నెరవేర్చే వాళ్ళగా ఉండాలా. అలాగా ఎస్తేరు ఏ విధంగా ప్రాణానికి సాక్రిఫైస్ చేయగలిగినటువంటి, అంటే త్యాగంగా తన ప్రాణాన్నే పణంగా పెట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా కృప చూపించాడు, ఆ యొక్క జాతి మొత్తాన్ని రక్షించింది. కాబట్టి కొన్ని థాట్స్ని వాటిలో మనం తెలుసుకున్నాం. ఆ రీతిగా ఇదిగో మన తలాంతులు, దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని మనం వృద్ధి చేసుకోవాలా. బడా నమ్మకమైన మంచి దాసుడిగా ఆమె తన అందాన్ని బట్టి, ఆ దేవుడు ఆమెకి ఇచ్చిన అందము ఆ తలాంతును బట్టి ఆమె రాణి అయింది. ఆ రాణి అయినటువంటి ఆమె ఆ జాతికి ఒక మేలుగా దీవెనకరంగా వచ్చింది. సో ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఎవరం కూడా దేవుని దగ్గర డిస్హానెస్ట్గా, డిస్క్వాలిఫికేషన్గా, అయ్యో నాకేం తెలియదే అన్నట్లుగా మనం ఉండకూడదు. ఇవన్నీ కూడా ఒక 4 ఆలోచనలని నేను మన 31వ తారీఖు మీతో మాట్లాడాను. అలాగే వాల్టర్ పెద్ద ఆయన దగ్గర 80 ఏళ్ళు, ఆయనకి 80 సంవత్సరాలు. మన 1వ తారీఖు వచ్చిన ఆయన చక్కటి సందేశాన్ని, సో ఆజ్ఞల్ని మనం దేవుడు ఒకటి ఇచ్చాడు, లవ్ ఈచ్ అదర్ అనే ఆజ్ఞని మనకి జ్ఞాపకం చేస్తూ, ఆ యొక్క ఉపకార ధర్మం కానీ దేవునికి ఇష్టడుగా ఉండడం అన్ని ఆయన మనకి జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తదుపరి క్లోజింగ్లో ఏం చెప్పాడు ఆయన, అది ఆ యొక్క దేవునికి ఇష్టమైన ఆ స్వభావంలోనికి మనం ట్రాన్స్ఫర్మ్, అది మార్పు చెందాలా అనేటువంటి మాటని ఈ సంవత్సరం తెలుసుకున్నాం. సో వెరీ గుడ్. చాలామంది నాకు శంకర్ గారు కానీ సుధాకర్, చాలామంది యూత్ వాళ్ళు అన్న మంచి సందేశాన్ని ఆయన పెద్ద ఆయన ఇచ్చిపోయారు అని చెప్పుకొచ్చారు. కాబట్టి సో మనం ఒక రకంగా సెలెక్ట్ చేయాలంటే ఇక్కడికి రావాలన్నా నేను ఇక్కడున్న పాస్టర్స్ని ఎవరైనా పిలుస్తాను, అయ్యా నాకు ఈరోజు అలసటగా ఉంది, నేను దూరంగా ఉన్నాను, కొంచెం రండి అని అంటే ఎవరు మన దగ్గర నమ్మకు, మీ చర్చి దగ్గరికి కొంచెం కష్టమేనన్నా, ఆడ బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అదొక సంతోషం నాకు. అందుకని వాళ్ళే సలహా ఇస్తున్నారు, ఎందుకన్నా బాను ఉన్నాడుగా అని అంటుంటారు. సో అందుకని నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తా ఉన్నాను, వచ్చే వారం నుంచి, అంటే ఈ నెలలో నేను కొంతమందికి వర్షిప్ని ఇస్తూ ఉన్నాను. ముందుగా స్వప్న నెక్స్ట్ వీక్ అదేమంటారు వర్షిప్ని తీసుకోవాలా. ఆ తర్వాత ఆ లేడీస్కి ఇద్దామని సుహాసిని, అంటే పండగ టైంకి వచ్చేలకి సంక్రాంతి టైము. ఆ తర్వాత మరొకరు వైష్ణవి, ఎంత వరుసగా 3. ఎన్ని వారాలు ఉన్నాయి వరుసగా? నాకు వారాలు చెప్పండి. మూడేనా? 3 వచ్చేసరిగా. సో ఈ 3 వారాలు, ఒకరు స్వప్న, తర్వాత సుహాసిని, వైష్ణవి, వీళ్ళు 3 ఈ రాబోతున్న 3 వారాల్లో మనకి వర్షిప్లో ఉంచుతారు. ఆ తదుపరి నేను ముందుగానే అనౌన్స్ చేస్తున్నాను, ఫిబ్రవరి 2nd వీక్ జాయ్ రూపేస్ సందేశాన్ని. అలా 10th క్లాస్ పరీక్షలు అంటే నేను మళ్ళీ అరెస్ట్ అయిపోతాను, ఎందుకంటే నేను వరంగల్లో ఉంటాను. ఆ రోజు 2nd వీక్ సండే నేను కాజీపేటలో ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ముందుగానే నేను మీతో చెప్తున్నాను, సెప్టెంబర్ 5, ఏప్రిల్ 5వ తారీఖు వరకు నాకు క్యాలెండర్ అయిపోయింది.
అంటే బిజీగా ఉంది నా పని, కానీ నాకున్న టాస్క్ చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ ప్రార్థన చేద్దాం. చర్చిలో పెద్దవాళ్ళు కొంతమంది మినిస్ట్రీని నేను ఈ వారం ఉంటాను కాబట్టి ఈ హాలిడేస్లో సండే స్కూల్ పిల్లలకి ఒక రిట్రీట్, అది సండే స్కూల్ పిల్లలే కాదు, చర్చిలో ఉన్న ఉమెన్ గ్రూప్ కూడా మనందరం కలిసి పిక్నిక్కి హాలిడేస్లో, అది పెద్దవాళ్ళు యవనస్తులు వీళ్ళు డిసైడ్ చేసి సండే స్కూల్లో వాళ్ళతో డిసైడ్ చేసిన తర్వాత మనం పిక్నిక్కి వెళ్దాం. అది లాస్ట్ టైం ఇంతకుముందు దేవ సహాయం మనకి హెల్ప్ఫుల్గా ఉండేవాడు, కానీ నేను వాళ్ళని ఒత్తిడి చేయట్లేదు. ఎవరైనా ఇష్టపడ్డవాడు, నేను మొన్న సమ్మర్లో చక్కగా వెజిటబుల్ బిర్యానీ, దానికంటూ ఒక డిష్ కూడా ఒక భోజనం ఏర్పాటు అయ్యి ఉంది కనుక దానికి వెజిటబుల్ బిర్యానీ సమ్ అదర్ ఏదైనా థింగ్స్ తోటి తయారు చేయించడం అనేటువంటిది. అమ్మ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా మీరు కూడా మాతో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే ఈ వింటరే కాబట్టి చలికాలమే కనుక మీకేమి ఎండ దెబ్బ ఉండదు. ఆటోలు పెడతారు పిల్లలు తీసుకొని వచ్చి ఒక్క పూట దేవునితో అక్కడైతే వర్షిప్ చేయాలి, పోయి ఊరికి తినడానికి కాదు, మునగడానికి కాదు, బట్ ఒక మాట ప్రార్థన చేసుకొని వర్షిప్ చేసి ఆ తర్వాత మనం కార్యక్రమాల్లో ఉన్నాం. శంకర్ గారిని కూడా మేము అడిగాం, సార్ ఈజ్ ది రైట్ టైం అంటే రైట్ సార్, మీరు రండి సార్ బాగానే ఉంటాయి. అబ్బాయి అడుగుతున్నాడు వాటర్ ఎట్టుందో అది. సో వీటన్నిటిని బట్టి ప్లాన్ చేసుకున్నాం 2 వారాల్లో. ఆ తదుపరి ఏదైనా ప్రకటనలు ఉంటే నేను మెసేజ్ తర్వాత ప్రకటన చేస్తాను. చదవబడిన బైబిల్ భాగంలో నుంచి నేను ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాను. 13వ అధ్యాయము, ఇక్కడ 3 పారాగ్రాఫ్లు చదివించాను. ఈ 3 పారాగ్రాఫుల్లో ఒక్కొక్క భాగము ఒక్కొక్కటి మనకి తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను దీన్ని ఒక సంఘానికి సాదృశ్యంగా, ఒక సంఘముతో మాట్లాడుతున్న విధానాన్ని నేను మీకు ఈ న్యూ ఇయర్లో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి మార్గం. మొదటి ప్యాసేజ్లో మారు మనసుకు కలిగిన మార్గం, మారు మనసు ఉన్నటువంటి ఒక మార్గం. రెండవది ఫలింపని విశ్వాసి, ఫలింపనటువంటి విశ్వాసి. మూడవది ప్రేమ లేని సంఘ విశ్వాసులు. ఓకే, అయిపోయింది, మెసేజ్ వచ్చేసింది మీకు. నేను షార్ట్ కట్గా కొద్ది అంటే బారుగా వెళ్ళడం వల్ల మూడు మాటలు. ఒకటి మారు మనసుకు ఉన్నటువంటి మారు మనసు కలిగిన మార్గం. రెండవది ఫలింపని విశ్వాసి. మూడవది ప్రేమ లేని సంఘ విశ్వాసం. ఈ మూడింటిని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. సంఘము అనగా, ఈరోజు మన సంఘము అనగా బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తే మీరెవరు ఈ సంఘములో సహవాసంలో ఉన్న మీరెవరు అని అంటే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి వచ్చినటువంటి ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఆయన సొంతైన ప్రజలుగా ఉన్నారు. దట్ ఈస్ అవర్ టైటిల్. ఎవరు ఇక్కడ ఉంది అని అంటే, ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనం పిలువబడి నా గొప్ప వంశం వారుగాను, యాజకులుగాను, పరిశుద్ధ సమూహముగాను, తన దేవుని సొంతైన ప్రజలు. దట్ ఈస్ అవర్ బాసికం కట్టుకున్నాం, అది మనకున్న బాసికం. పెళ్ళికూతురని ఎక్కడ తెలుస్తుంది? బాచికాలు ఉంటాయి కదా, కడతారా లేదా అంటే హిందూస్ దాంట్లో. ఇప్పుడు మనకేంటి వైలేస్తే పెళ్ళికూతురు కదా, అట్లా ఇప్పుడు మనకి ఒక టైటిల్ దేవుడు ఇచ్చాడు. సో యు ఆర్ ద పీపుల్ కాల్డ్ అవుట్, ఒక ఎక్లేషియా, ఒక ప్రక్కకు వచ్చినటువంటి వాడు, ఆయన గుణాతిశయాలను ప్రకటించేటువంటి వాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఫలాని ప్రాంతంలో సిలోహోం దేవాలయం దగ్గర ఆయనకేం చెప్తున్నారు అంటే, పిలాతు కొంతమందిని చంపేస్తున్నారు. ఈరోజు మీరు గమనిస్తున్నారో లేదో, నిన్న ఒక రిపోర్టర్ లేడీ, ఆమె పేరు నేను మర్చిపోయాను, ఆమె
ఈ క్రిస్మస్ టైంలో భారతదేశంలో చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగినాయి. మందిరాలలో ఆఖరికి బ్లైండ్ పీపుల్కి క్రిస్మస్ తరపున గుడ్డి వాళ్ళకి అన్నం పెడుతుంటే ఆ ఇస్తరాకులు లాగేసేసి వెళ్ళిపోయారు కొంతమంది బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ మరి పీపుల్. దాని పర్యవసానము ఆమె ఏం చెప్తుందంటే, ఈరోజు ఒక సంవత్సరానికి భారతదేశం నుండి ఇతర దేశాలకి 2 లక్షల మంది వలస వెళ్తున్నారంట. ఒక్క సంవత్సరంలో 2 లక్షల మంది వెళ్ళిపోతూ ఉన్నారు భారతదేశాన్ని వదిలి. అక్కడికి వెళ్ళి బతుకుతున్నారు. ఆ దేశాల్లో క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, అన్నీ కూడా క్రైస్తవ దేశాలు, అదేవిధంగా ముస్లిం దేశాలు. అలాంటి ఆ క్రిస్టియానిటీకి ముస్లిం కమ్యూనిటీస్కి ఈరోజు ఇబ్బంది కలుగు చేస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు. అదేవిధంగా నిన్న బంగ్లాదేశ్ విషయంలో చూస్తే అక్కడ కూడా మతపరమైనటువంటి విద్వేషాలు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక చర్చిని తగలబెట్టినటువంటి ఒక అతను ఎవరంటే అతను యాక్చువల్గా మళ్ళీ హిందూ కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం కన్వర్టెడ్ ఇంటూ ముస్లిం హిందూగా చేసి అతను ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడో అది నిజంగా మతాన్ని నమ్మి చేస్తున్నాడా అంటే మత విద్వేషాలు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అయి ఉండొచ్చు కదా. ఈరోజు ప్రపంచమంతా కూడా రాబోతున్న ఈరోజు పేపర్ ఏమంటే తెలుసా, వెనిజులా మీద ట్రంప్ బాంబులు వేసేసి అతను మదురోని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు అధ్యక్షుడిని. నేను పరిపాలిస్తాను, నువ్వు నోరు మూసుకోరా అంటున్నాడు. పరిస్థితులు మనం ఇట్టే ఉన్నాం, మన చుట్టూ ఏమీ జరగనట్టుంది, కానీ భూమి గుండ్రంగా తిరుగుతుంది, మనకు తెలియదు. అట్లాగే ఉంది పరిస్థితులు. భూమి గుండ్రంగా తిరుగుతుంటే కదా రెయిన్బోలు ఏర్పడతా ఉన్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి. కనుక అది తిరుగుతుంది, మనకు తెలియట్లేదు. అది ఎట్లుందో ఈరోజు చుట్టూ ప్రపంచపు వాతావరణం ఒకలాంటి వేడెక్కుతున్నటువంటి ఇదిగా ఉంది. సో ఈరోజు మారు మనస్సు అనేటువంటిది సంఘానికి ఈరోజు ప్రభు చెప్తున్న మాట. ఇదిగో వాళ్ళు అక్కడ చచ్చిపోయారు, వీళ్ళు ఇక్కడ చచ్చిపోయారు, ఇది ఏంటి వాళ్ళు పాపులై చచ్చిపోయారా? అది కాదయా క్వశ్చన్. మారు మనసు లేకపోతే అట్లాగే. కాబట్టి మారు మనసు తగినటువంటి ఫలాలు లేకపోతే ఆయన ఏం చెప్తాడంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఇదిగో ఆ చెట్టు మొద్దు దగ్గరికి ఎవరు వచ్చున్నారు, వాటి ఈరోజు కనుక సంఘములో విశ్వాసం అని చెప్పుకుంటున్నాం మనం. ఇదిగో అక్కడ ఇక్కడ మనం ఏదో గొప్ప, అందుకని యేసుప్రభు అనుకుంటున్నాడు, మీరు పిలాతు ఏదో చంపాడని మీరు అనుకుంటున్నారా? వాడు కావాలని చేశాడు అనుకుంటున్నారా? అట్టయితే పైన శిలోహం దేవాలయం యొక్క టవర్ పడి చాలా మంది చచ్చిపోయారు, వాళ్ళ గురించి మీ ఉద్దేశం ఏంటి? కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి వాతావరణాన్ని, పరిస్థితులను బట్టి ప్రభువు చెప్తున్నటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే మారు మనసు అనేటువంటిది అవసరం. సో మారు మనసు కలిగినటువంటి వారికి ఇలాంటి మరణంలో నుండి లేక పరిస్థితుల్లో నుండి ఆయన తప్పించేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. కనుక మొట్టమొదటిగా ఇదిగో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేటువంటి మార్గం, మన మార్గాన్ని మనం బదిలపరుచుకున్నాం. ఇది నన్ను ప్రభులో జ్ఞాపకం చేస్తున్నారు. ఆ మొట్టమొదటి పారాగ్రాఫ్ మనకేం చెప్తుందంటే, ఈ క్రొత్త సంవత్సరంలో అయా ఇదిగో మారు మనసుకు తగినటువంటి వారంగా, ఇదిగో మారు మనసు కలిగినటువంటి, మారు మనసు మందిరానికి వస్తూ కూడా మారు మనసు లేనటువంటి వారంగా ఉంటే మన జీవితాలు చాలా వ్యర్థమైనటువంటి లైఫ్ రిస్క్లో పడతాం. కనుక ప్రభు చెప్తున్న మాట, ఇదిగో మారు మనసుకు తగిన రెండవ ఆ మాట దాన్ని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా సంఘము అనగా ఈరోజు ఆ 3 కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టగలరు. 1 మార్గము, 2 ఫలించకపోవడం, 3వది ప్రేమ లేనటువంటిది. కాబట్టి ఈరోజు సంఘములో మారు మనసు అనేటువంటిది అవసరము. కాబట్టి సంఘం అనగా గుణాతిశయాలను ప్రకటించేవారుగా,
అయితే ఇప్పుడు సంఘానికి ఏముందంటే బాధ్యత ఉంది. నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని నుంచి చూద్దాం. మరియు నాకు యాజకత్వము చేయుటకు ఈ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పంపు. అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠ వస్త్రములు కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగినట్లు నీవు అతని ప్రతిష్ఠించదువు. అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మను నింపిన వివేక ఉదయం కలిగి అందరికి ఆజ్ఞను పథకము ఎపోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి బాగా దట్టియు వారు కుట్టవలసినటువంటి వస్త్రములు అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోను అతనికి కుమారులను ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవాలి. సో ఇప్పుడు రెండవది ఆయన గుణాతిశయములు ప్రకటించేటువంటి ఒక సంఘం మంది. ఇప్పుడు ఈ సంఘానికి బాధ్యత ఏంటంటే ఈరోజు అహరోనుని దేవుడు మొట్టమొదటి యాజకుడుగా ఆయన నియమించాడు. సో అహరోనికి ఎలాంటి గెటప్ అది వేయబడతా ఉందో ఆ యొక్క నిలువుట అంగీ కానీ ఆ యొక్క అంచులు లేక భుజాల మీద కీర్తులు కానీ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి అవన్నీ బాధ్యత. ఈరోజు సంఘములో మనందరం కూడా యాజకులుగా ఉన్నాం. ఆయన సహవాసంలోకి పిలువబడ్డటువంటి రాజవంశీయులుగా ఉన్నాం, లేక ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాం, ఆయన పరిశుద్ధ జనముగా ఉన్నాం. కాబట్టి అందరికీ ఉన్నటువంటి ఒక టైటిల్ ఏంటంటే మనందరం యాజకులుగా ఉన్నాం. కాబట్టి యాజకుడు ఒక పర్టికులర్ అయినటువంటి ఒక వస్త్రధారణతో మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో ఈరోజు దాని యొక్క అర్థం ఏంటంటే మనకి బాధ్యత ఉంది అని అర్థం. సంఘంకి బాధ్యత ఉంది. రెండవది మూడవ విషయాన్ని చూస్తే లేవీకాండము 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనాలు చూద్దాం. మరియు మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అది వెలుగుతున్నట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీప వృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇమాజిన్ చేసుకోవాల్సింది, ఊహించాల్సింది ఏంటంటే మనందరము ఈ మందిరంలో ఉన్నవాళ్ళము యాజకులుగా ప్రవర్తించాలా అంటే క్రైస్తవ విశ్వాస గుణాతిశయాలను ప్రకటించే వాళ్ళంగా మొట్టమొదటిగా ఆ యొక్క మారు మనసు ఫలింపనటువంటి వాళ్ళు, ప్రేమ లేనటువంటి మనస్తత్వాలని మనం ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మార్పులోనికి తీసుకొచ్చేటువంటి వాళ్ళంగా. సో సంఘం యొక్క బాధ్యతల గురించి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ గుణాతిశయాలను ప్రకటించేటువంటి సంఘము మనం యాజక సమూహము. రెండవది యాజకుడుగా ఒక గెటప్ ఆ యొక్క అహరోనుకి ఇవ్వబడ్డటువంటి వస్త్రాధారణని మనకేం చూపిస్తుందంటే సంఘానికి ఒక బాధ్యత ఉంది అని తెలియజేస్తుంది. ఇప్పుడు దీపం ఎప్పుడూ వెలుగుతుండే పనిని యాజకులు చూసుకోవాలా అనేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రార్థన కలిగినటువంటి సంఘంగా ఉండాలా. అర్థమవుతుందా? ఎప్పుడు దాని దీపము ప్రదీప్తులని కలిగినటువంటిదిగా ఆ సంఘం వెలుగుతూ ప్రార్థనలో ఉండాలా. తర్వాత ఈ ప్రార్థనలో మనం చూస్తాం విజ్ఞాపన ప్రార్థన, పవిత్రమైన ప్రార్థన. అలాగే మనం బైబిల్లో మనకు చూస్తూ ఉన్న ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాలు చూస్తే ఆ ప్రార్థనలు సంఘంలో మన వ్యక్తిగతంగా కాకుండా సంఘాన్ని కొరకు ప్రార్థన చేసేటువంటి విజ్ఞాపనతో కూడిన ప్రార్థనలు ఉండాలి. ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. అలాగే మనకి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 5వ అధ్యాయం 16-18వ వచనంలో చూస్తారు.
అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పవిత్రమైన చేతులెత్తిన ప్రార్థన ఉంటుంది. చూడండి వరుసగా ప్రార్థనలో 3 రకాలైనటువంటి మాటలు నేను చూపిస్తున్నాను. విజ్ఞాపన ప్రార్థన, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-18. అయ్యో చాలాసేపు తీస్తున్నారు మీరు. మీ పాపాలను ఒప్పుకొని ఒకరికొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థం పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయండి. చూడండి ఇక్కడ మొదట అమ్మాయి చదివింది ఏంది? విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా చదువుమా ముందుది. నీతిమంతుని విజ్ఞాపన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ప్రే ఫర్ ద మినిస్ట్రీ, సేవ చేస్తున్నటువంటి యాజకుల కోసం, సేవకుల కోసం ప్రార్థన చేయండి. రెండవది ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఉందని యాకోబు పత్రికలో చేయాలి. మూడవది 3 తిమోతి 1 పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేనివారై చేతులెత్తి ప్రార్థన చేయాలి. సో చేతులు ఎత్తడం అనేటువంటిది ఏంది చూపిస్తుందో చెప్పండి. ఎవరు చెప్పారు అన్నమాట? ఎస్, సరెండర్. ఎక్కడ కాల్ చేస్తున్నాడు అనుకో ఎవడన్నా ఏమంటాడు? సరెండర్. నేను చేతులు ఎత్తినండి ఎవరు సంపరు, అది తప్పుకోడు. అంటే ఇప్పుడు దేవుని దగ్గర మనం చేతులు ఎత్తుతున్నాం. అయ్యా ఇదిగో నా కోపం, నా సంశయం, ముఖ్యంగా పురుషులు సంఘాలు పాడు కాకుండా ఇదిగో ఆ చేతులు ఎత్తి ఆయన అధికారాన్ని చూపించుకో. కాబట్టి ప్రార్థన చేసేసాను. దీపము వెలిగిస్తూ ఉన్నటువంటి విధానం ఒకటి. డ్రెస్సింగ్ కోడ్ అనేటువంటిది మనకేం చూపిస్తుంది అంటే మన రెస్పాన్సిబిలిటీ చూపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ న్యూ ఇయర్లో 2026వ సంవత్సరంలో మన సంఘము ఇదిగో ఆయన గుణాతిశయాలను ప్రకటించేటువంటి యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తైన ప్రజలుగా మన యాక్టివిటీస్ ఉండాలి. అందులో మన బాధ్యత ఒకటి, రెండవది ప్రార్థనా జీవితం ఒకటి. సో ప్రే ఫర్ ద చర్చి, సేవకుల కోసం ప్రార్థన చేయండి. ఒకరికొకరు క్షమించుకునేటువంటి ప్రార్థన చేయండి. మూడవది కోపాలు, సంశయాలు మానేసి ఆయన అధికారం కొరకు ప్రార్థన చేయండి. సో ఇది ఈ దినంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రెండవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండం 4వ అధ్యాయము 10-14 వచనాల్లో చూస్తే ఇక్కడ దేవుడు చదవమ్మా. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిది కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వానిని పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనుచున్నాడు. అతడును చూచి తన హృదయమందు సంతోషించును. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించాడు. ఇక్కడ ఏంటి, నేను ఎందుకు అది చదివించానంటే, ఇప్పుడు మోషే నా పొల్ల కాదయ్యా అని అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అహరోను సపోర్ట్ తీసుకుంటున్నాడు. అహరోను ఉన్నాడు. ఇప్పుడు అహరోను ఎవరికి సాదృశ్యం అంటే కాంగ్రిగేషన్కి సాదృశ్యం. మోషే యాజకుడికి సాదృశ్యం. అది కనెక్షన్. ఇక్కడ పోలిక ఏంటంటే, ఇదిగో యాజకుడికి ఎవరు సపోర్ట్ చేయాలా? ఈరోజు నేను చాలాసార్లు మా ఇంట్లో కూడా ఒక కష్టంగా ఉంది, నేను పరిచర్య కష్టంగా ఉంది అనేటువంటి తలంపులు మాకు వస్తుంటాయి. అప్పుడు ఎవరు హెల్ప్ చేయాలా? అహరోను. మోషేకి ఎవరు తోడు? మాట్లాడేసింది ఎవరు?
అహరోను మాట్లాడతాడు, నువ్వు గైడ్ చేయి. కాబట్టి ఈరోజు సంఘము యొక్క కనెక్టివిటీ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు, ఈ సేవకుడికి కాంగ్రిగేషన్ కనెక్టెడ్గా ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు మన దగ్గర శక్తి లేదయ్యా అని అనుకున్నప్పుడు కాంగ్రిగేషన్ హ్యాస్ టు స్పీక్. కాంగ్రిగేషన్ ఉంది ఎందుకంటే అహరోను యొక్క క్యారెక్టర్ని కాపాడుకోవడానికి. ఈరోజు మనం ముందున్న 3 పారాగ్రాఫుల్లో నుంచి 3 విషయాల్ని మనం అవుట్లైన్ చూపించాం. ఒకటి, మారు మనసు లేని మార్గం, ఫలింపలేనటువంటి చెట్టు విశ్వాసి, ప్రేమ లేని సంఘం. ఈ మూడింటి ఓవర్కమ్ చేయాలంటే ఈరోజు సంఘము ఈ న్యూ ఇయర్లో మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. కనుక ఖచ్చితంగా ఆ సంఘము ఆయన గుణాతిశయాలను ప్రకటిస్తూ బాధ్యత కలిగి ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉన్నటువంటిదిగా ఉండి, ఒకవేళ సేవకుడు బలహీనపడుతూ ఉంటే కాంగ్రిగేషన్ హ్యాస్ టు స్పీక్ లైక్ ఎ అహరోన్. అమ్మ, మీకు అర్థమవుతుంది నా మాట, నా బోధ విధానం? సో కాంగ్రిగేషన్ వర్క్ చేయాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అది ఎలా పని చేయాలా అనంటే మనం ఖచ్చితంగా యావేలు ప్రవక్త రాసినటువంటి మాట 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల యొక్క జాలి చేసుకొని అన్యజనుల మీద వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకము. రైట్. అంటే ఇప్పుడు యాజకులు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎట్లా ఉండాలంట? మండపానికను బలిపీఠానికి బలిపీఠానికి ఆల్టర్